హలో అమ్మాయి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ టమాటో రోటి పచ్చడి. టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా, టమాటో రోటి పచ్చడి అండి. రోట్లో ఎట్లా చేసుకుంటే మనం సిటీలో ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి, లేకుంటే పేలుతుంది అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ వేయాలి, మనం పోపు వేయం కదా, సో ఎక్కువగానే ఆయిల్ పెట్టేస్తుంది. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కట్ చేసినవి వేయాలి, బాగా మగ్గిపోవాలండి, లేకుంటే స్మెల్ వస్తుంది, పచ్చివాసన స్మెల్ వస్తుంది. పచ్చిమిర్చి మంచిగా వేగిపోయాక ఇప్పుడు జీలకర్ర ఎక్కువగానే వేయాలండి, బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది టమాటా రోటి పచ్చడి. చూసారు కదా, ఇలా మొత్తం కలర్ కొంచెం డార్క్ కలర్ రావాలి పచ్చిమిర్చి. నేను గ్రీన్వే వాడతానండి, కొన్ని వేసిన టేస్ట్ ఉంటాయి. అవి ఎల్లో కలర్వి అంటే లైట్ గ్రీన్వి నాకెందుకో అవి సప్పగా టేస్ట్ ఉండవు అనమాట. నేను ఇవే యూజ్ చేస్తాను, పచ్చిమిర్చి గ్రీన్వే. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువైనా పట్టిద్దండి, మంచిగా ఇలా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, ఏముందండి, ఎవరింట్లోనా రోడ్లు ఉంటుంది. పిల్లలు స్కూలు బాగానే మంచిగా ఇలా రోటి పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని కాంబినేషన్కి సూపర్ ఉంటుందండి. ఇలా చేయండి, మిక్సీలో మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్ ఎందుకని మిక్సీలో టేస్ట్ ఉండదండి. ఇప్పుడు టమాటాలు చూసారా, నేను ఇలాంటి దోరవి తీసుకుంటాను, పండువి అస్సలు తీసుకోను, దోరవి. ఇట్లుంటేనే బాగుంటుంది, పులుపు ఉంటుందండి. నాటు టమాటాలు ఇట్లా దోరగా ఉండాలి. చూసారు కదా, ఇలా దోరగా ఉండాలి, పండుగ ఉండకూడదు. పండుగ ఉంటే బాగోవు, ఇలా దోరగా ఉంటేనే బాగుంటాయి టమాటాలు. ఇప్పుడు టమాటాలు కోసి, మా కోడిపిల్ల అరుస్తుంది పక్కన నుండి. ఇప్పుడు అదే బాయిల్లో అది మొత్తం తీసేసాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి తీసేసి టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మకాయ అంత సైజులో చింతపండు వేయాలి. చింతపండు ఎక్కువ వాడనండి, నేను తక్కువగానే వాడతాను. అయినా ఈ పులుపు ఉంటాయి కదా టమాటాలు, మనం దోర టమాటాలు తీసుకున్నాం, పండువి కాదండి, దోరగా ఉండాలి, మరీ పచ్చిగా ఉండొద్దు, మెదగవు పచ్చిగా ఉంటే. ఇలా తీసుకోవాలి, కొంచెం సాల్ట్ వేయాలి మగ్గడానికి. మా కోడిపిల్ల అరుస్తూ ఉంటుంది ఎప్పుడు, దానికి ఎప్పుడు ఇట్లా కూత చేసేస్తుంది. సిటీలో అయినా కానీ నేను పెంచుకున్నానండి, చూడండి ఎలా అరుస్తుందో. దానికి రాత్రి ఒక్క నైటే లైట్ ఆఫ్ చేస్తే పడుకుంటుంది అంతే. ఇప్పుడు మగ్గిపోయాయి చూసారా, కొత్తిమీర వేసుకోవాలి మగ్గినాక. నాకు కోడి అరుస్తుంటే, మా పుంజు అరుస్తుంటే నాకు విలేజ్ వాతావరణం అంటే నాది మొత్తం. మా ఇంట్లో చూడండి రోలు ఉంటుంది, కుండ, మట్టి కుండ ఉంటుంది, అన్నీ కొన్ని మ్యాక్సిమం 70% విలేజ్ వాతావరణమే ఉంటుంది అనమాట. నాకు ఓల్డ్ అంటే చాలా ఇష్టం, పాతకాలమే, ఎంత సిటీలో ఉన్నా కానీ. మా కోడి పుంజు ఎలా వస్తుందో విన్నారా, నాకు ఊర్లో ఉన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేయాలి, మళ్ళీ 5 నిమిషాలు. మగ్గిపోయాయండి, ఇప్పుడు చల్లార్చేద్దాం. చూసారు కదా, అడుగంటుతుంది, చింతపండు తిప్పుతూ ఉండాలండి, చింతపండు అడుగంటిపోయిద్ది అనమాట, అడుగంటిద్ది, తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నాకు కొత్త రోల్ చూసారా, ఊరు నుండి తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఆల్రెడీ ఒకసారి చేసేసానండి. దీంట్లో దోసకాయ పచ్చడి చేసేసాను, ఇప్పుడు సెకండ్ టైం టమాటా పచ్చడి. పెద్దదే తీసుకున్నానండి, మరీ అంత చిన్నదేం కాదు, మరీ అంత పెద్దదేం కాదు, మీడియం సైజులో తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం దంచాలన్నమాట, మంచిగా రుబ్బాలి, ఏమంటారు, చూడండి మిక్సీ లాగా. నాకు అంటే మరీ మెత్తగా కాకుండా, మరీ బరుకుగా కంటే కచ్చా పచ్చ కాకుండా వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను అనమాట. వెల్లుల్లి ఎక్కువ వేస్తానండి, నాకు ఆ స్మెల్ మంచిగా ఇష్టం అన్నమాట, వెల్లుల్లి స్మెల్.
నేను చట్నీలోకి ఇలా రోటి పచ్చళ్ళలోకి వెల్లుల్లికి తొక్కలు తీసేస్తానండి, పైన పొట్టు తీసేస్తాను. లేకుంటే నాకు అవి తగులుతూ ఉంటాయి. ఓన్లీ గరం మసాలాలోకి, కారపొడిలోకి, లేకుంటే చట్నీలలోకి, అంటే మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా, అప్పుడు వెయ్యను అనమాట, తొక్క తీయను. ఇలాంటి రోటి పచ్చళ్ళకి అయితే తొక్క తీసేస్తానండి, పైన వెల్లుల్లి తొక్క. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. రోలు పెద్దగా ఉండటం వల్ల మనకి ఎక్కువ కనిపించట్లేదు, కానీ ఎక్కువగానే ఉందండి. కొంచెం ఉప్పు మనం కొంచెం కొంచెం వేసుకోవాలండి, లేకుంటే ఉప్పు ఎక్కువ కసమైంది అనుకోండి బాగోదు. సో ఉప్పు చూసుకొని వేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం. మేము ఎక్కువ ఏం తినమండి, కారమే తింటాం, కానీ ఉప్పు ఎక్కువ తినం. ఉప్పు తక్కువ తింటాం, కారం ఎక్కువ తింటాం. మా పిల్లలు కూడా కారం బాగానే తింటారండి మా ఇంట్లో. ఇప్పుడు మంచిగా మెత్తగా మెదిగిందనమాట, చూడండి. బాగా మెదగాలి, లేకుంటే అది పిల్లలు మొత్తం టమాటాలు ఏరేస్తారనమాట. బాగా మెత్తగా మెదగాలి. మెదిగిపోయింది. ఇప్పుడు ఆనియన్ చిన్న చిన్న ముక్కల్లాగా కోసానండి, అలాగే వేయను. ఆనియను, ఉల్లిగడ్డ కచ్చా దంచాలి. ఒక వేడి వేడి నెయ్యి, వేడి వేడి అన్నం, చట్నీ వేసుకొని తింటే సామి ఆహా, స్వర్గంగా అనిపిస్తుంది. చికెన్ మటన్ కూడా పనికిరాదండి. నాకు ఇష్టం దోసకాయ పచ్చడి అన్న, టమాటా పచ్చడి, రోటి పచ్చడి ఇష్టం. మిక్సీలో ఇట్లా ఉండదండి, మెత్తగా అయిపోతుంది. ఇలా చేసి చూడండి ఎలా ఉంటుందంటే వాహా అనేస్తారనమాట. రోలు ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసి మా సార్ టేస్ట్లో వస్తారంట. టేస్ట్ ఎలా ఉందో చేసి మంచిగా నెయ్యి, వేడి వేడి అన్నం వేసి పాపం తను ఇప్పుడు నాకు ఆకలి లేదు అన్నారు, అయినా కానీ నేను పట్టి తినిపిస్తున్నాను, ఎలా ఉంది టేస్ట్ చేయండి అని. సూపర్ ఉందంట, బాగుందంట.